2022 మే 19వ తేదీన అంటే దాదాపు 4 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ కూడా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు సంబంధించిన విచారణ పర్వం కొనసాగుతూనే ఉంది. ఎందుకు జరుగుతుందో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ గత 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వ పరిపాలనలో జరిగిన ఈ ఘోరాల నేరాలు, ఈ అఘోరాల హత్యలు, ఇలాంటి విచారణ పర్వాలన్నీ కూడా అటు సిట్ ద్వారా కానీ, ఏసీపీ ద్వారా కానీ, సిబిఐ ద్వారా కానీ జరుగుతున్న ఈ విచారణ ప్రక్రియలన్నీ కూడా టామ్ అండ్ జెర్రీ ఆటతో పోటీ పడుతున్న పరిస్థితి. సాధారణంగా టామ్ అండ్ జెర్రీ ఆట గురించి మీకు చెప్తూ ఉంటుంటారు. ఇరుగ దొరకదు, పిల్లి పట్టుకోదు. ఇలా కేసులన్నీ కూడా ఈ విధమైన ఒక ధారావాహిక శీర్షల్లాగా, ఓ ఎండమావి సీరియల్ లాగా లేదా కార్తీక దీపం సీరియల్ లాగా అలా తలపిస్తూనే ఉంటుంది పదే పదే. అలాగనే ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం సంబంధించిన బ్రూటల్ హత్య అంటే అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ చంపి తన వాహనంలో శవాన్ని డోర్ డెలివరీ చేసిన సంఘటన కానీ, సాక్షాత్ మీడియా సమావేశంలో ఎస్పీ గారి పక్కన ఉండగానే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని నేనే చంపానని చెప్పేసని అంగీకరిస్తే, ఇలాంటి కేసులో కూడా ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. అంటే ఎందుకు కొనసాగుతుంది ఇలా అంటే, నిందితులందరూ కూడా చాలా బలమైన వాళ్ళు. వీళ్ళెవరు కూడా సాదాసీదా వ్యక్తులు కాదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య వరకు నాటి ప్రభుత్వ పరిపాలనలో ఈ హత్యలు చేసిన వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు, అంగబలం, అర్ధబలం, సామాజిక బలం మెండుగా ఉన్న వ్యక్తులు కాబట్టి వీళ్ళు కింది కోర్టుకు పోతున్నారు, మధ్య కోర్టుకు పోతున్నారు, హైకోర్టుకు పోతున్నారు, సుప్రీంకోర్టు పోతున్నారు. విచారణ పర్వాలని చట్టాల్లో ఉన్న, న్యాయస్థానాల్లో ఉన్న పరిమితులను వాడుకొని దర్యాప్తు వేగాన్ని బాగా మందగిస్తున్నారు. ఇప్పుడు అదంతా మనం చూస్తున్నాం. ఈ రోజున కూడా కూటమి ప్రభుత్వం చాలా సాహసోపేతంగా నాటి ప్రభుత్వం చేసిన దుర్మార్గాల మీద విచారణ పర్వాలు చేపడితే, అది మద్యం కుంభకోణం కానీ, లేదంటే దేవదేవునికి సంబంధించిన లడ్డూ కల్తీ విచారణ కానీ, వీటన్నిటి మీద కూడా దర్యాప్తులు వేగవంతం కాకుండా తిరిగి తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు వచ్చింది. నిజానికి ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి తన బిడ్డకు జరిగిన అన్యాయాన్ని, నాటి ప్రభుత్వం విచారణ పర్వాన్ని అడ్డుకున్న వైనాన్ని చెబితే ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రత్యేకంగా సిట్టిని ఏర్పాటు చేసి ఆ విచారణకి న్యాయ సలహా కోసం ముప్పాళ్ళ సుబ్బారావు గారు అని ఒక సీనియర్ అడ్వకేట్ని పెట్టి విచారణ పర్వం వేగవంతం చేస్తే, ఆ విచారణలో ఏటూ నిందితురాలుగా లక్ష్మీదుర్గ అంటే అనంతబాబు భార్య పేరు కూడా స్పష్టంగా నివేదికలో ఇచ్చి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను కూడా కోర్టులో ఇచ్చారు. అంటే ఆ రోజు భార్యాభర్తలు ఇద్దరు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఇద్దరు కలిసే వాహనంలో పెట్టుకొని ఈ వాహనాన్ని డోర్ డెలివరీ చేశారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీలు, వాళ్ళ ఫోన్ సంభాషణలు ఇవన్నీ కూడా యథార్థాలుగా తేలినాయి. దానిలో అరెస్ట్ వారెంట్ ఇచ్చింది కోర్టు. దాదాపు 16 రోజులైంది. ఆమె కనిపించకుండా ఎక్కడో ఉండి హైకోర్టు తలుపు తడితే విచారణకు వెళ్ళమంటే, నిన్న అనంతబాబు తన భార్యని అత్తారింటికి తీసుకెళ్ళినట్టుగా హ్యాపీగా కారులో తెచ్చి దాదాపు 3-4 గంటలు విచారణ పర్వంలో పాల్గొంటే ఆమె చెప్పింది ఏంటంటే, ఆమె ఒక మాటే చెప్తుంది. ఆమె పేరు చెప్తుంది, భర్త పేరు చెప్తుంది. ఈ 2 తప్ప అడిగిన 30 ప్రశ్నలకి సమాధానం లేదు. ఆమె చెప్తుందంతా కూడా ఏవో నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఈ 3 మాటలు.
ఆమె పేరు చెప్తుంది లక్ష్మీదుర్గ అని, భర్త పేరు చెప్తుంది అనంతబాబు అని. తహిమా ఏ ప్రశ్నకైనా సరే నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. దాదాపుగా నాకు తెలిసి అన్ని విచారణ పర్వాల్లో కూడా వైసీపీ నాయకులు చెప్తున్న పేర్లు ఇవే. మనం వివేకానంద రెడ్డి గారిని ఎవరు హత్య చేశారని అడిగితే జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ ఏమో మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం, ఈ మాటలే చెప్తూ ఉంటుంటారు. ఇలా విచారణ పర్వం కొనసాగుతుంది. ఒక దుర్మార్గంగా, అంటే నాటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దళితుల మీద చేసిన అరాచకాలు తెలుగు గడ్డ మీద, తెలుగు నేల చరిత్రలో జరగని విధంగా జరిగింది. ఒక హత్య చేయటమే కాదు, వాళ్ళ పట్ల ప్రభుత్వం చూపించిన వైఖరి, అంటే హత్య చేయటం, హత్య చేసిన శవాన్ని డోర్ డెలివరీ చేయటం, మాస్క్ అడిగితే ఒక డాక్టర్ని పెడరెక్కలు విరిచి కట్టి నడి రోడ్డు మీద నర్సీపట్నంలో పిచ్చోడని ముద్ర వేయటం, హననం చేయటం, ఆఖరికి ప్రాణాలు తీయటం, లేదా ఒక శిరోమున్న వరప్రసాద్ని పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టి శిరోముండనం చేయటం. ఒక అభాగ్యుడు రాష్ట్రపతికి లేఖ రాస్తూ నేను ఈ రాష్ట్రంలో బతకలేను, నన్ను నక్సలైట్లోకి పంపించనని చెప్పిన లేఖ రాసే పరిస్థితికి తీసుకురావటం. అయినా కూడా దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా, నిమ్మకి నీరెత్తినట్లు జగన్మోహన్ రెడ్డి గారిలో చల్లనే లేదు. ఈరోజు కూడా ఈ పాత్రికేయ సమావేశం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడానికే ఈ పాత్రికేయ సమావేశం పెట్టాం. మీరు ఎమ్మెల్సీ అనంతబాబుని ఎమ్మెల్సీ పదవి నుంచి దీలా నాడు 90 రోజులు ఛార్జ్షీట్ వేయాల్సిన పోలీసులు ఛార్జ్షీట్ వేయని కారణంగానే మన అనంతబాబుకి బెయిల్ వచ్చింది. ఏ విచారణలోనైనా పోలీసులు ఛార్జ్షీట్ వేయకపోతే న్యాయస్థానాలు 90 రోజుల తర్వాత తప్పనిసరిగా బెయిల్ ఇస్తాయి. అది న్యాయస్థానాల్లో నిందితుడికి బెయిల్ పొందే అర్హత. కావాలని నాటి పోలీసులు ఛార్జ్షీట్ వేయకపోతే బెయిల్ పొందారు. బెయిల్ పొందిన అనంతబాబుని గజమాలలతో మీరు సత్కరించారు, పాలాభిషేకాలు చేయించారు. ఎమ్మెల్సీ మంత్రులు, వైకాపా మంత్రులు అందరూ వెళ్ళి ఆయనకు ఆహ్వానాలు పలికారు. నాటి కురుసభలో కనుక దుశ్శాసనుడు ద్రౌపది చీరలు లాగితే, వ్యవస్థలను చేస్తే, దుర్యోధనుడు పిలిచి కనుక తొడల మీద కూర్చోబెట్టుకొని శభాష్ దుశ్శాసన అని చెప్పేసి పొగిడినట్టుగా మీరు అనంతబాబుని తొడల మీద కూర్చోబెట్టుకున్నారు. ఏం మాట్లాడతారు మీరు అత్యాచారాల మీద? మీరు చేసిన పాపాల పుట్ట బగులుతుండంటే కూటమి ప్రభుత్వం మీద కానీ, కూటమి ప్రభుత్వంలో ఏదైనా ఆరోపణలు వస్తే మీకు మాట్లాడే నైతిక అర్హత ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు?